సో మనం సార్కి అంటే చరణ్ గారికి ట్రాన్స్మాన్కి మనం బాటమ్ సర్జరీ అంటే యూట్రస్ రిమూవల్ మరియు టాప్ సర్జరీ అంటే బ్రెస్ట్ రిమూవల్ చేసాం. సో బ్రెస్ట్ రిమూవల్ బాగా బ్రెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనం డబుల్ ఇన్సిషన్ టెక్నిక్తోని మనం ఈ సర్జరీ చేయడం జరిగింది. సో డబుల్ ఇన్సిషన్ టెక్నిక్ అండ్ దెన్ కింద లాప్రోస్కోపిక్ ప్రొసీజర్తో మనం హిస్టెక్టమీ చేయడం రెండు ఒకేసారి చేసేసాం. చాలామంది ఏం చేస్తారంటే రెండు సర్జరీలు ఒకసారి చేయకుండా ఒక రోజు తర్వాత గ్యాప్ ఇచ్చి చేస్తుంటారు. అంటే దాని అర్థం రెండుసార్లు అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది. సో అలా కాకుండా రెండు ఒకేసారి చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకేసారి అనస్థీషియా మత్తులోని రెండు సర్జరీలు అయిపోతాయి. అది కొంతమందికి వర్కౌట్ అవుద్ది, కొంతమంది వర్కౌట్ అవుద్ది. కానీ ఈ పేషెంట్ విషయంలో మనకు అది వర్కౌట్ అయింది. సో ఒకేసారి చేసేసాం. సో ఈ ఈయన మాటల్లోనే తెలుసుకుందాం. ఈయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఏంటి, మన గురించి ఎలా తెలుసుకున్నారు ఏంటి. సో మా గురించి ఎలా తెలుసుకున్నారండి? మాది ఒక అన్నయ్య ద్వారా నాకు పరిచయం అయిందన్నమాట. ఇట్లా పలానా అని చెప్తే దానికి కాంటాక్ట్ అయ్యి ఇట్లా తెలుసుకోవడం అంటే నాకు ఉండే అనమాట. చేసుకోవాలని ఆలోచన అట్లా ఉండే అనమాట. ఓకే, ఒక బ్రదర్ వల్ల తెలుసుకొని తెలుసుకున్నాను. వచ్చారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత భయంతో వచ్చారు లేక కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ తో వచ్చాను. కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ఇంత ముందు వీడియోస్ చూసాను యూట్యూబ్ లలో, దానిలో వీడియోస్ చూసి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. వచ్చారు. సో ఇప్పుడు సో వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు ఇది 5వ రోజు కదా. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి చెప్పండి కంప్లీట్ గా మన వ్యూవర్స్. పర్లేదు, బాగా చూసుకుంటున్నారు, బాగా ట్రీట్ చేస్తున్నారు, కేరింగ్ చూసుకుంటున్నారు.